హలో వ్యూవర్స్, videovillas.com రెగ్యులర్ వ్యూవర్స్ అందరికీ అలాగే కొత్త వారికి కూడా స్వాగతం. ఈ అడ్వాన్స్డ్ వీడియో క్లిప్లో మీకు రూలర్స్ ఏంటి, అవి ఎక్కడ ఆన్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతాయి, అలాగే గైడ్స్ అండ్ గ్రిడ్స్, గైడ్ లైన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, గ్రిడ్స్ ఎలా యూజ్ చేయొచ్చు, వాటితో పాటు క్రాప్ మార్క్స్ అని కూడా ఉంటాయి. వీటిని కూడా ఏ పరిస్థితుల్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. రూలర్స్, గైడ్స్, గ్రిడ్స్ అలాగే క్రాప్ మార్క్స్ అనేటువంటి విషయాల గురించి ఈ వీడియో క్లిప్లో డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటిగా రూలర్స్. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెష్గా కొత్తగా మళ్ళీ ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. దీనికి వరకు జనరల్గా రూలర్ అని నేమ్ ఇస్తున్నాను. మిగతా సెట్టింగ్స్ గురించి పెద్ద పట్టించుకోకండి. ఒక ఆర్ట్ బోర్డు ఉంటే సరిపోతుంది దీనికి. ఓకే, ఇప్పుడు జాగ్రత్త గమనించినట్టయితే మీకు ఆర్ట్ బోర్డ్ క్రియేట్ అయింది. కాకపోతే దీని విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అవి తెలుసుకోవాలంటే జనరల్గా మనం డాక్యుమెంట్ సెటప్లో ఎడిట్ ఆర్ట్ బోర్డ్ ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేసినట్టయితే విడ్త్ హైట్ వస్తుంది. లేదంటే జనరల్గా ఆర్ట్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా విడ్త్ హైట్ వస్తుంది. అయితే మీరు గమనించండి, ఇక్కడ విడ్త్ హైట్ అనేటువంటిది మనకి 960 పిక్సెల్స్ బై 560 పిక్సెల్స్ అని ఉండటం జరిగింది. అయితే ఇవి పిక్సెల్లో ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా మీరు వేరే సైజ్ కనుక తీసుకున్నట్టయితే A4 అన్నాను అనుకోండి, ఆ A4 ఇన్ఫర్మేషన్ కూడా మీకు పిక్సెల్లో వస్తుంది. అసలు పిక్సెల్లో ఎందుకు వస్తుంది అనే డౌట్ వస్తే, సహజంగా మనం జనరల్గా ఫైల్ మెనూలోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్ క్లిక్ చేసినట్టయితే మన యూనిట్స్ ఉన్నదే పిక్సెల్స్లో, అందుకని పిక్సెల్ కనపడుతుంది. లేదా మీరు ఏదైనా యూనిట్ ఇవ్వాలనుకున్నప్పుడు మొట్టమొదటిగానే మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు, ఉదాహరణకి ఫైల్ మెనూ న్యూ అన్నప్పుడు ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ యూనిట్స్ని మీరు మార్చుకోవచ్చు. మీరు పాయింట్స్లో ఇవ్వచ్చు, పైకాస్ యూనిట్స్లో ఇవ్వచ్చు, ఇంచెస్లో ఇవ్వచ్చు, మిల్లీమీటర్, సెంటీమీటర్ ఆర్ పిక్సెల్స్. కానీ ఇంతకుముందు మనం చేసినప్పుడు పిక్సెల్స్లో ఉంది కాబట్టి అది తీసుకోవడమే, జనరల్గా అన్నిటిని కూడా పిక్సెల్ ఫామ్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ పరిస్థితిలో దీన్ని మార్చాలని అనుకుంటే మీరు ఒక పద్ధతి, మనకి ఫైల్ మెనూ డాక్యుమెంట్ సెటప్లోకి వచ్చేసి యూనిట్ని చేంజ్ చేయొచ్చు. ఉదాహరణకి నేను ఇంచెస్ ఇస్తున్నాను. ఓకేని ఎప్పుడైతే అంటారో మీకు ఇంచెస్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. లేదా మొట్టమొదటిగా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వడం అనేది ఇంకో పద్ధతి. అయితే ఇన్ఫర్మేషన్ చూడటం కోసంగా మనకి సహజంగా మనం వ్యూ మెనూలో రూలర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనకి షో రూలర్ అనేది క్లిక్ చేస్తే రూలర్ అనేది డిస్ప్లే అవుతుంది. దీనికి షార్ట్ కట్ Ctrl+R. నాకు తెలిసి చాలా వరకు అన్ని సాఫ్ట్వేర్లో కూడా Ctrl+R అనేటువంటిదే రెగ్యులర్గా మనకి వర్క్ అవడం అనేది జరుగుతుంది. షో రూలర్ ఆన్ చేశాను. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి హారిజాంటల్ రూలర్, వర్టికల్ రూలర్ అనేటువంటివి మనకి రెండు కనపడుతున్నాయి. అయితే జీరో పొజిషన్ ఎక్కడుందనేది గమనిస్తే మీరు మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి హారిజాంటల్ రూలర్లో మనకి జీరో పొజిషన్ ఎక్కడ వచ్చింది, అలాగే వర్టికల్ రూలర్ కూడా జీరో పొజిషన్ ఎక్కడ వచ్చింది. అంటే 0,0 పొజిషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, సెంటర్లో డ్రా చేస్తున్నాను, సర్కిల్, సింపుల్ సర్కిల్, అంతగానే ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం సెలెక్ట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి ప్యాలెట్, ఇంతకుముందు బిగినింగ్ క్లాస్లో మనం వీటి గురించి మాట్లాడాం. XY పొజిషన్ని నేనేం చేస్తున్నా అంటే 0 అలాగే 0 అని ఇచ్చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నేను 0,0 అని ఎంటర్ చేశానో ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది షేప్. అయితే ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రెఫరెన్స్ పాయింట్. చాలా చోట్ల మనం చూస్తున్నాం సరే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు వస్తుంది మీకు. ఇక్కడ 0,0 ఎప్పుడైతే ఇచ్చానో అది సెంటర్ రెఫరెన్స్ పాయింట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ సెంటర్ ఇక్కడికి వచ్చింది. కానీ నా రెఫరెన్స్ పాయింట్ టాప్ లెఫ్ట్ కార్నర్కి మూవ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే కొంత ఆబ్జెక్ట్ మనకి బయటికి వెళ్ళిపోయింది, ఆర్ట్ బోర్డ్ బయటకు వచ్చింది, అట్లా రాకూడదు నాకు అన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్లో వచ్చేసి రెఫరెన్స్ పాయింట్ని మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంచేసి మరలా ఒకసారి 0 పొజిషన్ని అసైన్ చేసేయండి. ఇప్పుడు గమనించండి, ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్కి ఫిక్స్ అయి కనపడుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఇల్లస్ట్రేటర్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రూలర్ ఆన్ చేయాలి అనుకున్నప్పుడు Ctrl+R ప్రెస్ చేయొచ్చు, లేదా వ్యూ మెనూలో ఉంటుంది, విండో కాదు. విండో మెనూలో ప్యాలెట్స్ ఉంటాయి, రూలర్ ఆన్ చేసేది వ్యూ మెనూ నుంచి. ఎప్పుడైతే ఆన్ చేస్తారో మనకి షో రూలర్, ఎప్పుడైతే రూలర్ ఆన్లో ఉన్నప్పుడు హైడ్ రూలర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే హైడ్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ టైం మీరు రూలర్స్లోకి వెళ్ళి చూస్తే షో రూలర్ అనేది ఉంటుంది. దీన్నే మీరు మెనూ నుంచి కాకుండా
కంట్రోల్ ఆర్ అనే షార్ట్ కట్ ప్రెస్ చేయడం ద్వారా కూడా ఆన్ అండ్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే వ్యూ మెనూలో రూలర్స్లో ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంది, షో వీడియో రూలర్స్ అని కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ వీడియోకి రిలేటెడ్గా స్క్రీన్స్, బ్యాక్గ్రౌండ్స్ అట్లాంటివి తయారు చేసేటప్పుడు ఆ వీడియోకి సంబంధించినటువంటి యూనిట్స్ని చూడాలి అనుకుంటే మీరు వీడియో రూలర్స్ ఆన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మళ్ళీ సపరేట్గా గ్లోబల్ ఏమి ఉండదు, ఏ క్యాన్వాస్కి ఆ క్యాన్వాస్ సపరేట్గా కనపడుతుంది. కాబట్టి మీకు స్క్రీన్ మెజర్ చేయటం ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వీడియో స్క్రీన్స్కి తయారు చేసేటప్పుడు వీడియో రూలర్ అనేది ఆన్ చేసుకుంటాం. అయితే మళ్ళీ రూలర్స్లోకి వెళ్ళి నాకు వీడియో రూలర్ ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి వీడియోని ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న డౌట్ కూడా మీకు వస్తుంది, ఇల్లస్ట్రేటర్లో వీడియో రిలేటెడ్ వర్క్ ఏం చేస్తామండి అని కూడా డౌట్ వస్తుంది. సహజంగా ఒక్కొక్కసారి మనకి లోవర్ థర్డ్స్ అంటుంటాం, అంటే స్క్రీన్కి బాటంలో మీరు వీడియో స్క్రీన్స్లో చూస్తుంటారు కొంత ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంటుంది. ప్రస్తుతానికి నేను మాట్లాడుతుంది ఓన్లీ స్టిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే. మనకి క్రికెట్ మ్యాచెస్ అవి జరిగేటప్పుడు స్క్రోల్ అవ్వటం, యానిమేటెడ్గా వెళ్ళటం అవన్నీ కాదు, నేను ఓన్లీ స్టిల్ దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అటువంటి లోవర్ థర్డ్కి సంబంధించినటువంటి ఏవైనా సరే డిజైన్స్ మీరు చేసి వీడియోకి పంపించాలనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి వీడియో రెజల్యూషన్స్ అవసరం అవుతాయి, అలాగే వీడియో రూలర్స్ అవసరం అవుతాయి. ప్రస్తుతానికి మనం వీడియో మీద స్పెసిఫిక్గా ఏం మాట్లాడట్లేదు కాబట్టి దాని పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. ఓకే, ఈ విధంగా మీరు రూలర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అయితే మీరు ఒక చిన్న విషయం గమనించాలి, ఏదైనా సరే రూలర్ మీద హారిజాంటల్ అనుకోండి, వర్టికల్ అనుకోండి, మీరు ఎప్పుడైతే రైట్ క్లిక్ చేస్తారో యూనిట్స్ ఇక్కడే మీకు డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి అవి పాయింట్స్ అనుకోండి, పైకాస్ అనుకోండి, ఇంచెస్ అనుకోండి. ప్రస్తుతానికి ఇంచెస్లో ఉంది, నేను మళ్ళీ పిక్సెల్స్కి వెళ్ళదలుచుకున్నాను. క్లిక్ హియర్, ఆటోమేటిక్గా పిక్సెల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడైనా సరే అది హారిజాంటల్ ఆర్ వర్టికల్. ఎంఎం ఇచ్చాను, ఇప్పుడు మిల్లీమీటర్స్లో వస్తుంది. అలాగే సిఎం అన్నాను, సెంటీమీటర్స్లో వస్తుంది. ఇంచెస్లో వస్తుంది. నేను ఎక్కువగా ఇంచెస్లో కంఫర్ట్గా వర్క్ చేస్తాను కాబట్టి నేను ఇంచెస్లో ఉంచాను. కాబట్టి రూలర్స్ మనం ఏ యూనిట్స్లో ఉంచాలనే దానికి ఒక పర్టికులర్ రూల్ అయితే ఏం లేదు. మీరు ఏ యూనిట్స్తో మీరు కంఫర్ట్గా ఉంటారో ఆ యూనిట్స్లోకి రూలర్స్ని మార్చుకొని దాని మీద వర్క్ చేయండి. ఓకే, రైట్, ఈ విధంగా చేస్తాం. అయితే ఒక్కొక్కసారి మనకి ఒరిజిన్ పాయింట్ అంటాం. సహజంగా మీరు గమనించినట్టయితే ప్రస్తుతానికి ఒరిజిన్ పాయింట్ ఎక్కడుంది, ఇంటర్సెక్షన్ టాప్ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. 0,0 మనకి ఇక్కడ ఉంది. నాకేంటంటే నేను ఒక ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ మెటీరియల్ అనుకోండి. ప్రీ ప్రింటెడ్ మెటీరియల్ అంటే ఇది ఒక పేజ్ అనుకోండి. ఈ పేజ్లో ఆల్రెడీ అప్ టు 2 ఇంచెస్ వరకు టాప్ సైడ్ కొంత ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయ్యి ఉంది. దాని తర్వాత మాత్రమే నాకు చిన్న డిజైన్ కావాలి అన్నప్పుడు మీరు రూలర్ మీద నుంచి ఎప్పుడైతే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా గైడ్ లైన్స్ అనేటువంటివి వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక ఇమాజినరీ లైన్, అక్కడ బ్లూ కలర్ లైన్ ఒకటి కనబడుతుంది. దీన్ని మనం గైడ్ లైన్ అంటాం. గైడ్ లైన్ అటువంటిది ఒక మనకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గైడ్ లైన్ లేకుండా మీరు టాప్న 2 ఇంచెస్ వరకు ఇన్ఫర్మేషన్ వదిలిపెట్టాలి అనుకున్నారు అనుకోండి, చేయొచ్చు. అది కొంత ఎక్స్పీరియన్స్ కనుకుంటే చేయొచ్చు. కానీ బిగినింగ్ స్టేజ్లో ఎగ్జాక్ట్గా దాన్ని పట్టుకోవడం అనేది మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. చూడండి, మౌస్ నేను జాగ్రత్తగా మూవ్ చేస్తున్నాను 2 ఇంచెస్ దగ్గరికి. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మనసులో. ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాని బదులుగా మనం ఒక గైడ్ లైన్ యాడ్ చేసాం అనుకోండి 2 ఇంచెస్ దగ్గర, ఇంకా దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా మనకి ఎంతవరకు మనం ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందనేది ఇక్కడ కనబడిపోతుంది. సో మీరు డిజైన్ చేయాల్సిందల్లా దీని కింద డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి నేను ఒక సర్కిల్ డ్రా చేసి దాని కింద అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్, ఎనఫ్. ఇప్పుడు సర్కిల్ తీసుకొచ్చి మీరు ఇక్కడ హ్యాపీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది దాటకుండా ఉంటే ఈ కలర్డ్ లైన్ కనుక మీరు టేల్ బ్లూ లైన్ కనుక దాటకుండా ఉంటే సరిపోతుంది, ఎనఫ్. సో ఈ విధంగా మనం రూలర్ అనేది కేవలం స్క్రీన్ లేదా పేపర్ సైజుని మెజర్ చేయడానికి కోసం మాత్రమే కాదు, దాంతోపాటుగా ఈ విధంగా మనం కొన్ని గైడ్స్ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అయితే ఒక్కొక్కసారి నేను 0 పొజిషన్ని మార్చాలని అనుకుంటున్నాను. ఉదాహరణకి నాకు ఆల్రెడీ 2 ఇంచెస్ వరకు ఇక్కడ వరకు నాకు కొంత ప్రీ ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను. ప్రస్తుతానికి నేను 0 పొజిషన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. చూడండి జాగ్రత్తగా, నేను ఇంటర్సెక్షన్ ఏరియాలో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు గైడ్ ఇక్కడ వరకు వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 2 ఇంచెస్ దగ్గర రిలీజ్ చేస్తున్నాను. ఫినిష్. ఇప్పుడు గమనించండి, అప్ టు 2 ఇంచెస్ వరకు 0 పొజిషన్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి మళ్ళీ అగైన్ 0, 1, 2, 3 అనేది ఇక్కడ నుంచి క్యాల్కులేషన్ స్టార్ట్ అవుతుంది.
జాగ్రత్తగా గమనించండి. నేను ప్రస్తుతం ఇక్కడ వరకు నాకు కావాలి. ఫినిష్. మనకి హారిజాంటల్ రూలర్ 0 పొజిషన్ ఇక్కడే ఉంది. వర్టికల్ 0 పొజిషన్ మాత్రం ఇక్కడ వరకు మూవ్ చేసాం. సో ఇది ఒక పద్ధతి. గైడ్ యాడ్ చేయడం ఒక పద్ధతి. గైడ్ యాడ్ చేయకుండా 0 పొజిషన్ని చేంజ్ చేయడం ఒక పద్ధతి. సో ఇట్లా చేంజ్ చేసిన తర్వాత 0 పొజిషన్ని నెక్స్ట్ మీరు ఏ డిజైన్ చేసినా సరే నేను ఒక రెక్టాంగిల్ గీదలుచుకున్నా, అది 0 పొజిషన్ దగ్గర నుంచి. ఎగ్జాంపుల్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇదంతా రిజర్వ్డ్ స్పేస్. ఇక్కడ నుంచి మాత్రమే మీ డిజైన్ అనేటువంటిది కనపడుతుంది. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఒక కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఫినిష్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. టాప్లో 2 ఇంచెస్ వదిలిపెట్టి ఒక డిజైన్ అనేటువంటిది మనం మొదలు పెడతాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉంది. ఆ పేపర్ మీదకే దీన్ని ప్రింట్ చేయబోతున్నాను నేను. కాబట్టి ఈ పోర్షన్ని నేను రిజర్వ్డ్ పోర్షన్గా ఆల్రెడీ ప్రింట్ అయిన విధంగా ట్రీట్ చేస్తూ దాన్ని వదిలేయాలి. కాబట్టి నేను గైడ్ లైన్ ఇక్కడికి అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ రూలర్లో యూనిట్ని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ క్యాలిక్యులేషన్ మొదలు పెట్టుకొని 0, 1, 2, 3, 4 అనేది వర్క్ చేస్తాను. ఈ విధంగా రూలర్ అనేటువంటిది డిజైన్స్లో మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. రూలర్స్ లేకుండా డిజైన్ చేయడం అంటే అది ఒక ప్రొఫెషనల్ చేసేటువంటి వర్క్ కాదు. ఓన్లీ స్టూడెంట్ స్టేజ్లో ఎట్లా పట్ల చేస్తే సరిపోతుంది కాబట్టి, అంటే జనరల్ ప్రాక్టీస్ సరిపోతుంది కాబట్టి జనరల్గా చేస్తుంటారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు, ప్రొడక్షన్కి వెళ్తున్నప్పుడు రూలర్స్ ఆన్ చేయకుండా మీరు వర్క్ స్టార్ట్ చేయగానే ప్రొడక్షన్ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదనేటువంటిది అర్థమవుతుంది. లేదా మీరు అంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే ఒక్కొక్కసారి రూలర్స్ లేకపోయినా సరే వర్క్ చేయగలుగుతారు. నాకు తెలిసి మెజారిటీ కేసెస్లో నాలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి సో రూలర్స్ ఆన్ చేసుకుని వర్క్ చేయడం అనేది మంచి పద్ధతి అని నేను ఫీల్ అవుతున్నాను. అయితే మనం ఇక్కడ 0 పొజిషన్ని చేంజ్ చేసాం. మళ్ళీ దాన్ని బ్యాక్ నార్మల్ పొజిషన్ తీసుకువెళ్ళాలంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్. ఇంటర్సెక్షన్ ఏరియా మీద డబుల్ క్లిక్ కనుక మీరు చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇల్లస్ట్రేటర్ మళ్ళీ 0 పొజిషన్స్ని టాప్ లెఫ్ట్ కార్నర్కి రీసెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు రూలర్తో వర్క్ చేస్తూ మీకు కావాల్సినటువంటి అవుట్పుట్ని అందంగా చాలా బ్యాలెన్స్డ్గా నీట్గా తీసుకురావచ్చు. అది వ్యూ మెనూలో మనకి రూలర్ ఆప్షన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. హైడ్ రూలర్స్, అలాగే షో వీడియో రూలర్స్. దాని కిందనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చేంజ్ టు గ్లోబల్ రూలర్స్ అని ఉంది. ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది, ఈ గ్లోబల్ రూలర్స్ ఏంటి సార్ అంటే కంపల్సరీ మినిమం 2 ఆర్ట్ బోర్డులు ఉన్నప్పుడు మాత్రమే మీకు లోకల్ అండ్ గ్లోబల్ అనేటువంటి 2 పదాలు అర్థమవుతాయి. ఇప్పుడు అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంతకుముందు మన వీడియోలో ఆర్ట్ బోర్డు గురించి చూసాం కాబట్టి ఆర్ట్ బోర్డు టూల్ తీసుకొని డూప్లికేట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ పట్టుకుంటాం. ఆల్ట్ పట్టుకొని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తారో ఇంకొక ఆర్ట్ బోర్డు మనకి కాపీ అనేటువంటిది వచ్చింది, వదిలిపెట్టాను నేను. సో దీన్ని కరెక్ట్గా అటాచ్ చేస్తున్నాను దీనికి. ఉదాహరణకి అనుకోండి మీ డిజైన్ ఈ విధంగా ఉంది, అంటే 2 A4లు కలిసినంత డిజైన్ చేయబోతున్నారు మీరు. అయితే మీ ప్రింటర్ A4 సైజ్ మాత్రమే ప్రింటింగ్ ఇస్తుందని అనుకుందాం కాసేపు. సో కానీ మీకు 2 A4లు కలిసినంత విడ్త్లో మీకు ప్రింట్ రావాలి అన్నప్పుడు కంపల్సరీ 2 పేజీల మీద ప్రింట్ తీసుకుని తర్వాత జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఒక పద్ధతి. లేదా డబల్ A4 అంటే A3 సైజ్ కానివ్వండి, లేకపోతే A2 సైజ్ కానివ్వండి, A1 అండ్ A0 ప్రింట్ ఇచ్చేటువంటి మిషన్స్ కూడా ఉంటాయి. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి డెస్క్ టాప్లో మనకి A4 అనేది స్టాండర్డ్ కాబట్టి 2 A4ల ప్రింటింగ్ రావాలనుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ ఆర్ట్ బోర్డు మీద క్లిక్ చేస్తే ఆ ఆర్ట్ బోర్డు నుంచే 0 పొజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు చేస్తున్నటువంటి డిజైన్ అట్లా కాదు. నా డిజైన్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి నేను 2వ ఆర్ట్ బోర్డు మీద కూడా స్ట్రెచ్ అవుతుంది. అంటే టోటల్ స్పేస్ని వాడుకోవాలనుకుంటున్నాను. అన్నప్పుడు నాకు గ్లోబల్ రూలర్స్ కావాలి. ఎందుకంటే మెజర్మెంట్ అనేది ఇక్కడి నుంచి మొదలుపెట్టి నేను 0 నుంచి ఈ పేపర్ ఎండింగ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాను. కాబట్టి మనకి గ్లోబల్ కావాలి. కానీ ప్రస్తుతం ఇది లోకల్ యూనిట్స్లో ఉంది. సో ఇది మార్చడం కోసంగా మనం వ్యూ మెనూలో రూలర్స్ కనుక వచ్చినట్టయితే చేంజ్ టు గ్లోబల్ రూలర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ క్లిక్ చేసినా పెద్ద ఫరక్ ఏమి ఉండదు. చూడండి 0 ఇక్కడ స్టార్ట్ అయింది, 10, 12, 14, 16, 8, 20, 20, 24, 26 వెళ్ళిపోయినాయి ఇక్కడ వరకు హ్యాపీగా. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఆర్ట్ బోర్డ్స్ మీద వర్క్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఈ లోకల్ ఆర్ట్ బోర్డ్ రూలర్స్ లేదా గ్లోబల్ రూలర్స్ అనేటువంటి ఆప్షన్ అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఆర్ట్ బోర్డ్ టూల్ తీసుకొని మళ్ళీ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మనకి ఒక ఆర్ట్ బోర్డు సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకి వ్యూ మెనూలో రూలర్స్లో ఉన్న ఆప్షన్స్ చక్కగా షో ఆర్ హైడ్, చేంజ్ టు లోకల్ ఆర్ గ్లోబల్, షో వీడియో రూలర్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ విషయంకి వచ్చినట్టయితే మనకి గైడ్ లైన్స్ అని ఉంటాయి, ఆర్ గైడ్స్ అని పిలుస్తుంటాం. ఒకసారి వ్యూ మెనూ క్లిక్ చేసినట్టయితే మీకు గైడ్స్ అనేటువంటి సపరేట్ కేటగిరీనే ఉంది. దాని కిందనే ఇంకొక ఆప్షన్ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కనపడుతుంటుంది, స్మార్ట్ గైడ్స్ అని కూడా ఉంది. మొట్టమొదటిగా నేను స్మార్ట్ గైడ్స్ అంటే ఏందనేది చూపిస్తాను, తర్వాత గైడ్లో ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్దాం.
ప్రస్తుతానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నానో నేను మౌస్ డ్రాగ్ చేస్తున్నప్పుడు దాంతోపాటు నాకు విడ్త్ అండ్ హైట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. సో ఇదంతా కూడా మీకు కనపడటం స్మార్ట్ గైడ్ అనేటువంటి ఆప్షన్ ఆన్ అయి ఉండటం వల్ల. ఉదాహరణకి నేను ఎప్పుడైతే డ్రాగ్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే మనం పాయింట్స్ని టచ్ చేస్తున్నామో ఇంటర్సెక్షన్స్ని, ఆటోమేటిక్గా మీకు ఒక గ్రీన్ కలర్ లైన్స్ అనేటువంటి కనపడుతున్నాయి. వీటిని మనం స్మార్ట్ గైడ్స్ అంటాం. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి. ఎప్పుడైనా అలైన్ చేయాలన్నది ఏదైనా సరే మనకి ఈ ఆప్షన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను కాపీ తీసుకుంటున్నాను, ఆల్ట్ డ్రాగ్ చేస్తూ ప్రస్తుతానికి ఈ పొజిషన్కి అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ ఆల్ట్ డ్రాగ్ చేశాను, ప్రస్తుతానికి ఈ పొజిషన్కి అటాచ్ చేస్తున్నాను, ఇంటర్సెక్షన్కి. వెరీ గుడ్, ఇంటర్సెక్షన్ ఇచ్చాను. ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు నేను చేసినటువంటి అరేంజ్మెంట్ ఇది కేవలం స్మార్ట్ గైడ్ అనేటువంటి ఆప్షన్ ఆన్లో ఉండటం వల్ల మాత్రమే మనకి చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. ఉదాహరణకి దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి అదే అరేంజ్మెంట్ ఇప్పుడు నేను చేయాలి అంటే నేను ఎంతో మాన్యువల్గా చాలా దగ్గరగా మానిటర్ దగ్గరికి కళ్ళని తీసుకువెళ్ళి చూసుకుంటూ జాగ్రత్తగా అరేంజ్ చేయాలి. ఇంత చేసినప్పటికీ మీరు ఒక్కసారి క్లోజప్లోకి వెళ్ళి చూస్తే తేడా అనేది కనబడుతూనే ఉంటుంది. కాబట్టి కొన్ని సమయాల్లో అలైన్మెంట్స్ అనేటువంటివి ఆర్ పొజిషనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి సమయాల్లో మనకి స్మార్ట్ గైడ్ అనేటువంటి ఆప్షన్ కనుక ఆన్లో కనుక ఉన్నట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంటుంది. కాబట్టి ఉదాహరణకి చూసుకోండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ వచ్చింది, ఎనఫ్ అయిపోయింది, కరెక్ట్ పాయింట్ కూడా డిస్ప్లే అయింది. కాబట్టి మీకు ప్రాపర్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే జూమ్ టూల్ తీసుకొని క్లోజప్లోకి వెళ్ళి గమనించినట్టయితే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా అలైన్ అవడం అనేది జరిగింది. సో ఈ అడ్వాంటేజెస్ కారణంగా మనం స్మార్ట్ గైడ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఒకసారి గమనించండి, వ్యూ మెను, స్మార్ట్ గైడ్స్. అంతేకాకుండా ఒక ఆబ్జెక్ట్ నాకు లెఫ్ట్ పోర్షన్లో ఈ విధంగా ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ రైట్ పోర్షన్లో ఉంది. దీని టాప్కి ఈ ఆబ్జెక్ట్ యొక్క టాప్ని నేను అలైన్ చేయాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఇట్లా మూవ్ చేస్తూ ఉంటారో జాగ్రత్తగా గమనించండి, సెంటర్ పొజిషన్స్ మీరు ఎప్పుడైతే మూవ్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఆ సెంటర్ పొజిషన్కి డిస్ప్లే అయ్యాయి. సో హ్యాపీగా మీరు ఆబ్జెక్ట్ని రిలీజ్ చేయొచ్చు. నౌ ఈ రెండు కూడా పర్ఫెక్ట్ సెంటర్ లైన్ అయి ఉన్నాయి. సో ఈ స్మార్ట్ గైడ్ అనేటువంటి ఆప్షన్ కనుక ఆఫ్లో కనుక ఉన్నట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మీరు మాన్యువల్గా కంటితో చూస్తూ దీన్ని సెంటర్ చేయాలంటే మాత్రం అయ్యే పనే కాదు. అయితే ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎట్లా చేసే బదులు మనం రెండు సెలెక్ట్ చేసుకుని అలైన్లోకి వెళ్ళి కూడా చేయొచ్చు కదండి. ఎస్, చేయొచ్చు, అది కూడా ఒక పద్ధతి ఉంది. సో ప్రతిదానికి మనం అలైన్ ప్యాలెట్ యూజ్ చేయలేం కాబట్టి స్మార్ట్ గైడ్స్ అనేటువంటి కూడా ఒక ఆప్షన్ మనకి వ్యూ మెనూలో ఉంది. దాని షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ యూ. దాన్ని మీరు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, మీ చాయిస్ అది. వెరీ గుడ్. నౌ మనం గైడ్స్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్దాం. హైడ్ గైడ్స్ అన్నాం. ఉదాహరణకి నేను హారిజాంటల్ రూలర్ నుంచి ఒక హారిజాంటల్ గైడ్ని యాడ్ చేశాను, అలాగే వర్టికల్ గైడ్ నుంచి ఒక వర్టికల్ గైడ్ని యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసి నేను ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేశాను. ప్రస్తుతానికి నాకు గైడ్స్ చూడదలుచుకోవట్లేదు, ఎందుకంటే నా వర్క్ అయిపోయింది. ప్రస్తుతానికి ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్ ఇంతే ఉంటుంది, లేదంటే ఈ విధంగా అరేంజ్ చేస్తాను. నాకు ఈ గైడ్స్ అని కూడా ప్రస్తుతానికి హైడ్ అయిపోవాలి, నాకు ప్రస్తుతానికి అవసరం లేదు అనుకున్నప్పుడు వ్యూ మెనూలోకి వచ్చేసి గైడ్స్లో హైడ్ గైడ్స్ అని ఉంటుంది. షార్ట్ కట్ కూడా మీరు ప్రెస్ చేయొచ్చు, అది మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏం పెద్ద టెక్నిక్ అయితే ఏం లేదు. హైడ్ గైడ్స్ అన్నాను, గైడ్స్ మొత్తం హైడ్ అయిపోయినాయి. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. వ్యూ మెనూలో గైడ్స్ కనుక వచ్చినట్టయితే క్లియర్ గైడ్ వేరు, హైడ్ గైడ్ వేరు. క్లియర్ గైడ్ అంటే డిలీట్, అంటే మీకు అసలు గైడ్స్ అనేది అవసరమే లేకపోతే డిలీట్ చేయొచ్చు. అలాగే ఓన్లీ టెంపరీగా దాని డిస్ప్లేని మాత్రమే ఆఫ్ చేయాలనుకున్నప్పుడు మీరు షో గైడ్ అండ్ హైడ్ గైడ్ అనేటువంటి ఆప్షన్స్ వాడటం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా హైడ్ గైడ్స్ అండ్ షో గైడ్స్ వాడచ్చు. అట్లా కాకుండా మీరు క్లియర్ గైడ్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా గైడ్స్ డిలీట్ అయిపోతాయి. సో అది మన అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. అంటే డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గైడ్స్ అనే దాని అవసరమే లేకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు క్లియర్ గైడే యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకొక ఆప్షన్, ఎప్పుడైతే నేను గైడ్ లైన్స్ని యాడ్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక గైడ్ యాడ్ చేశాను, సారీ, ఇంకొక గైడ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అలాగే ఇంకొక గైడ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అలాగే ఇంకొక గైడ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే కొన్ని గైడ్స్ని మనం లెఫ్ట్ అండ్ రైట్లో కూడా యాడ్ చేస్తున్నాం. వర్టికల్ అండ్ హారిజాంటల్ అన్ని గైడ్స్ కూడా అరేంజ్ అయిపోయినాయి. గైడ్ లైన్స్ ఉన్నట్టుగా మీకు CS6లో ఈ విధంగా బార్డర్ హైలైట్ అయ్యి మీకు డిస్ప్లే అవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మీరు చాలా నిశితంగా పరిశీలించినట్టయితే సాఫ్ట్వేర్లో మనకి చాలా హింట్స్ ఉంటాయి.
అంటే సూచికలు ఉంటాయి మనకు. అవి కనుక గమనించినట్టయితే ఏం వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవ్వట్లేదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి వ్యూ మెనూలోకి వచ్చేసి నేను గైడ్‌ని మూవ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి. జాగ్రత్తగా గమనించండి. నేను టచ్ చేసి మూవ్ చేసే పరిస్థితే లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రస్తుతం మన గైడ్స్ అన్ని కూడా లాక్డ్ కండిషన్‌లో ఉన్నాయి. సో మళ్ళీ ఏదైనా మోడిఫై గాని లేకపోతే మూవ్ గాని చేయాలనుకున్నప్పుడు అన్‌లాక్ చేయండి. అంటే లాక్‌నే మళ్ళీ క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి అన్‌లాక్ అయిపోయింది. ఇప్పుడు గైడ్‌ని మీరు మూవ్ చేయొచ్చు హ్యాపీగా. దీంతో పాటుగా మీరు మూవ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఆప్షన్‌ని చాలా జాగ్రత్తగా గమనించాలి. గైడ్ లైన్ దగ్గర సెలక్షన్ ఉన్నప్పుడు ఒక్కసారి కలర్ ప్యాలెట్ మీద చూడండి. కలర్స్ ఉండవు. ఎందుకంటే గైడ్‌కి అసలు కలర్ ఉండదు. నో ఫిల్, నో స్ట్రోక్ ఎలిమెంట్ అది. ఎందుకంటే గైడ్స్ ఎవరు కూడా ప్రింట్‌లో అవసరం ఉండదు. మీరు ఎప్పుడు కూడా గైడ్స్‌ని ప్రింట్‌లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గైడ్స్ అనేవి ఓన్లీ స్క్రీన్ మీద డిజైన్ చేసేటప్పుడు మాత్రమే దీని యూజ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు గైడ్ లైన్ సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా అది ఫిల్, స్ట్రోక్ నన్‌లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే మళ్ళీ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయగానే మీకు కలర్స్ అయితే వస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గైడ్స్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు గైడ్‌ని సెలెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి గైడ్‌కి ఫిల్, స్ట్రోక్ ఉండవు కాబట్టి మీరు డ్రా చేసేటువంటి ఆబ్జెక్ట్స్ కూడా ఫిల్, స్ట్రోక్ నన్‌లోనే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. నన్‌తోనే మొదలైపోతుంది. కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో మీరు సింపుల్‌గా మళ్ళీ మీరు డ్రా చేసిన ఆబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ అనేటువంటి బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ నార్మల్ పొజిషన్‌లోకి తీసుకురావచ్చు మీ ఆబ్జెక్ట్స్‌ని, గైడ్స్‌ని కాదు. సో కాబట్టి ఇది ఒకటి కొంచెం కేర్ఫుల్‌గా ఉండండి. అలాగే నేను నెక్స్ట్ మళ్ళీ వ్యూ మెనూలో గైడ్స్ అనేటువంటి ఆప్షన్‌లోకి వెళ్ళి లాక్ ఆల్రెడీ చూసాం కాబట్టి అన్లాక్ కూడా చూసాం కాబట్టి ప్రస్తుతానికి నేను క్లియర్ గైడ్స్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. అయితే ఆ పైనే 2 కమాండ్స్ ఉన్నాయి మనకి. మేక్ గైడ్, రిలీజ్ గైడ్ అని. అవి ఏందో చూద్దాం. ప్రస్తుతానికి నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఒక ట్యుటోరియల్ ఏదో డిజైన్ చేస్తున్నాను అనుకోండి. ఆ ట్యుటోరియల్‌లో ఒక చిన్న డిజైన్ ఒకటి క్రియేట్ చేసి నేను ఈ విధంగా చేశాను. సంథింగ్ ఒక ట్రీ స్ట్రక్చర్ అని అనుకోండి. ఈ విధంగా డిజైన్ చేశాను. సో దీనికి ఒక థిక్‌నెస్ కూడా ఇస్తున్నాను. అయితే ఈ డిజైన్‌ని నేను ఒక గైడ్ లైన్ లాగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని కొంతమంది జూనియర్స్‌కి ఇస్తాను. ఆ జూనియర్స్‌ని జూనియర్ డిజైనర్స్ అనుకోండి లేకపోతే స్టూడెంట్స్‌కి ఇస్తాను. ఆ స్టూడెంట్స్ దీని మీద ప్రాక్టీస్ చేయాలి. ఇదే విధంగా లైన్ వచ్చే విధంగా వాళ్ళు పెన్సిల్ టూల్ తీసుకొని ప్రయత్నం చేయాలి. దానివల్ల వాళ్ళకి పెన్సిల్ టూల్ మీద గ్రిప్ వస్తుంది. ఇది నా ఉద్దేశ్యం. అయితే దీన్ని గైడ్ లాగా చేయాలి అంటే మేక్ గైడ్ అనేటువంటి ఆప్షన్‌ని ఇప్పుడు మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గైడ్స్ అనేవి జనరల్‌గా మనం రూలర్స్ నుంచి తీసుకుంటాం. రూలర్ గైడ్స్ అంటాం. ఇప్పుడు చూస్తున్నది యూజర్ గైడ్స్ అన్నమాట. అంటే మనం క్రియేట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన విధంగా గైడ్‌ని. ఎప్పుడు మనకి హారిజాంటల్, వర్టికల్ గైడ్సే అవసరం ఉండదు. అది ఓన్లీ డిజైన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. కానీ కొన్ని సార్లు ఇర్రెగ్యులర్ గైడ్స్ కూడా అవసరమైన సిట్యుయేషన్‌లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వ్యూ మెనూకి వెళ్తున్నాను. గైడ్స్‌లోకి వచ్చి మేక్ గైడ్ అని అంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఈ లెఫ్ట్‌లో ఉన్నదేమో ప్రింటబుల్ ఆబ్జెక్ట్ వేరస్ రైట్‌లో మీరు చూస్తున్నదేమో గైడ్ అన్నమాట. ఈ గైడ్ మొత్తం సెలెక్ట్ అయింది. సో దీనికి మీరు అగైన్ వ్యూ మెనూలోకి వెళ్ళిపోయి గైడ్స్‌లో లాక్ చేసేయచ్చు. ఎప్పుడైతే లాక్ అవుతుందో ఇంకా సెలెక్ట్ అవ్వదు. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు యూజర్ గైడ్స్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు మేక్ గైడ్ అనేటువంటి కమాండ్ మీదకి రావాల్సి ఉంటుంది. దానికి ముందుగా మీరు డ్రా చేసుకోవాలి ఏది కావాలో దాన్ని. అయితే దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏందంటే గైడ్స్ అనేవి ప్రింటబుల్ కాదు. ఒకటేమో రిఫరెన్స్ కింద యూజ్ చేయొచ్చు దీన్ని. అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండవ అడ్వాంటేజ్ ఏందంటే గైడ్స్ ప్రింటబుల్ కాదు కాబట్టి మీరు దేన్నైతే గైడ్ చేశారో అది ప్రింట్‌లో రాదు. ఇట్లా మీరు మల్టిపుల్ డిజైన్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్‌ని డిజైన్‌లో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్‌ని ప్రింట్‌లో చూడదలుచుకోకపోతే మీరు దాన్ని ఈ విధంగా గైడ్ లాగా కన్వర్ట్ చేయడం ద్వారా దాన్ని ప్రింట్‌లో రాకుండా కూడా మీరు దాన్ని స్టాప్ చేయొచ్చు. దాన్ని ఆపేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి గైడ్స్‌లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి చూసుకోండి. హైడ్ గైడ్స్ ఒకటి, లాక్ గైడ్స్ ఒకటి, మేక్ గైడ్ ఒకటి, అలాగే మేక్ తర్వాత రిలీజ్ గైడ్. ఇది వ్యూ మెనూలోకి వెళ్తున్నాను నేను. గైడ్స్‌లోకి వస్తున్నాను. సో ఫస్ట్ లాక్‌లో ఉంది కాబట్టి లాక్ తీసేయండి. గైడ్‌ని సెలెక్ట్ చేసుకొని వ్యూ, గైడ్, రిలీజ్ గైడ్ అన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే రిలీజ్ చేసేసామో మళ్ళీ నా ఆబ్జెక్ట్ నాకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఏది కూడా పర్మనెంట్‌గా ఏముండదు. ఎనీ టైమ్ మీరు ఎడిట్ చేయాలనుకున్నప్పుడు హ్యాపీగా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి గైడ్‌లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వ్యూ మెనూలో చూసినట్టయితే గైడ్స్, స్మార్ట్ గైడ్స్. ఇవి కాకుండా మనకి గ్రిడ్ సిస్టమ్ అని కూడా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నాకు తెలిసి అందరం కూడా మనం 10th లోపల చదివేటప్పుడు మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ వర్క్ చేసేటప్పుడు
లేదా డ్రాయింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. ఈ స్టాటిస్టిక్స్ ఏమైనా చేసేటప్పుడు లేదా గ్రాఫ్స్ ఏమైనా చేసేటప్పుడు గ్రిడ్ సిస్టమ్ లేకుండా గ్రాఫ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఆ గ్రాఫ్ చేయడం కోసమే గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అసలు గ్రిడ్ అనేది పర్పస్ ఏంటంటే అందరికీ తెలిసిందే, యూనిట్స్ కరెక్ట్గా మనం ఏదైనా సరే మెజర్మెంట్స్ కరెక్ట్గా ప్రాపర్గా మనం వైట్ పేపర్ మీద పట్టుకోవాలి అనుకున్నప్పుడు గ్రిడ్ సిస్టమ్ మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మనం గ్రిడ్ కనుక క్రియేట్ చేసామంటే దాంట్లో 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అట్లా మెజర్మెంట్స్ వైజ్గా మీరు ఏదైనా చేయాలన్నప్పుడు యాక్యురసీతో ఏదైనా చేయాలన్నప్పుడు గ్రిడ్ స్ట్రక్చర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రొఫెషనల్ డిజైనర్స్ ఎవరైనా సరే గ్రిడ్స్, గైడ్స్, రూలర్స్ ఇట్లాంటివి వాడకుండా డిజైన్ చేయటం అనేది జరగదు. అందుకనే మీకు ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్ వాటికి వెళ్ళినప్పుడు డిజైనర్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు వెబ్ డిజైనింగ్ నేను మాట్లాడటం, అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ గురించి నేను మాట్లాడటం, అంతేగాని ప్రోగ్రామింగ్ గురించి కాదు. డిజైనర్ జాబ్కి మీరు అప్లై చేయాలి అంటే గ్రిడ్స్, గైడ్స్, రూలర్స్ వీటన్నిటి మీద అవగాహన లేకుండా అప్లై చేశారంటే 100% మీ ఇంటర్వ్యూ ఒక ఫ్లాప్ షో లాగా మిగిలిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే షో గ్రిడ్ అనేటువంటి కమాండ్ ఏం చేస్తుందో చూద్దాం. ఒకసారి క్లిక్ చేయగానే జాగ్రత్త గమనించండి, చక్కగా గ్రిడ్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. గ్రాఫ్ పేపర్ లాగా వచ్చేసింది. జాగ్రత్త గమనించండి. అయితే ఆ యూనిట్స్ ని ఎలా తెలుసుకోవాలి అంటే సేమ్ ఇందాకట్లాగే ఇంచెస్, ప్రస్తుతానికి ఇంచెస్ లో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఒక 1 ఇంచ్ అనుకోవాలి. 0 నుంచి మొదలుపెట్టి 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు 1.5 ఉంది, ఇక్కడికి 2 ఉంది. సో ఈ విధంగా ఏదైనా సరే క్యాలిక్యులేటెడ్ గా డిజైన్స్ మీరు చాలా ప్రిసైజ్ గా చాలా యాక్యురసీతో ప్రెసిషన్తో మీరు చేయాలనుకున్నప్పుడు గ్రిడ్ అనేటువంటిది చాలా చాలా అవసరం అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే షో గ్రిడ్ అన్న తర్వాత మళ్ళీ హైడ్ గ్రిడ్ అనుకోవచ్చు. వ్యూ మెనూలో మనకు ఆప్షన్ ఉంటుంది. అయితే గ్రిడ్ ఆన్ చేసిన తర్వాత అందులోనే ఒక చిన్న ఆప్షన్ కూడా ఉంది. మీకు జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యూ మెనూలో స్నాప్ టు గ్రిడ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఆఫ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది నేను ప్రాక్టికల్ గా మీకు ఒక అవగాహన రావడం కోసంగా చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. నేను ఒక లైన్ తీసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్లీ ఈ 2 ఇంచెస్ దగ్గర మొదలై 3 ఇంచెస్ దగ్గర అది క్లోజ్ అయిపోవాలి అన్నప్పుడు మీరు ఎంతో కేర్ఫుల్ గా మాన్యువల్ గా మౌస్ అని తీసుకొని ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ మీద క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేసి కరెక్ట్ గా 3 ఇంచెస్ దగ్గర మీరే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా లైన్ జాగ్రత్తగా గమనించినట్టే మీకు కొంచెం పైకి కిందకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అటు ఇటు అయితే జాగ్రత్తగా గమనించండి. నేను పట్టుకోవడం పాయింట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే రిలీజ్ చేశాను. చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఎగ్జాక్ట్ గా మీకు 3 ఇంచెస్ ఉన్నట్ట లేనట్ట. ఒకసారి మనం జూమ్ టూల్ తీసుకొని క్లోజ్అప్ లోకి వెళ్ళి చూద్దాం. లేదు, కొంచెం తగ్గింది. జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా మనం లెఫ్ట్కి వచ్చి కనుక గమనించినట్టయితే ఇక్కడ కూడా కొంచెం తగ్గింది. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ముఖ్యంగా చూసినట్టయితే లైన్ స్ట్రైట్ గా కూడా లేదు, కొంచెం స్లాంట్ గా ఉంది. ఇన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఇట్లా కాకుండా మీకు ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ ఉండే విధంగా మీకు ఒక లైన్ డ్రా చేయాలి. అది కూడా పర్ఫెక్ట్ స్ట్రైట్ గా చేయాలంటే సహజంగా జనరల్గా ఏం చేస్తామంటే షిఫ్ట్ పట్టుకుంటాం. మనం షిఫ్ట్ అనేది కన్స్టెంట్ యాంగిల్ కాబట్టి ఎగ్జాక్ట్ గా అయిపోతుంది. సో స్ట్రైట్ లైన్ రావటం వరకు ఇది బాగానే ఉంది. అయితే అది ఎగ్జాక్ట్ గా మనకి 1 ఇంచ్ వచ్చిందా లేదనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. స్పేస్ వరకు ఒకసారి చెక్ చేద్దాం. లెఫ్ట్ లో ప్రాపర్ గానే వచ్చింది, వేరే రైట్ లో చూసినట్టయితే కూడా ప్రాపర్ గానే వచ్చింది. ఇది కూడా నేను ఎంతో కష్టపడి ఆల్రెడీ నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా డ్రా చేయడం వల్ల ఎంత వచ్చింది. అసలు ఈ టెన్షన్ అంతా లేకుండా ఈవెన్ బిగినర్ కూడా చక్కగా ఒక లైన్ డ్రా చేయాలనుకున్నప్పుడు వ్యూ మెనూలోకి వచ్చేసి స్నాప్ టు గ్రిడ్ అనేటువంటి ఆప్షన్ కనుక ఆన్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నేను ఈ పాయింట్ కి దగ్గరలో ఎక్కడ క్లిక్ చేసినా సరే ఆటోమేటిక్ గా లైన్ అనేది పాయింట్ నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, అలాగే ఈ దగ్గరలో ఎక్కడ రిలీజ్ చేసినా సరే ఆటోమేటిక్ గా పాయింట్ దగ్గర మాత్రమే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ వచ్చింది, దాంతో పాటుగా ఎగ్జాక్ట్లీ పాయింట్ నుంచే మొదలైంది, అదే విధంగా పాయింట్ తోనే క్లోజ్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించినట్టు మీకు అర్థమైపోతుంది. నేను జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను హ్యాండ్ టూల్తో. చూడండి, సో ఈ విధంగా మనకి స్నాప్ టు గ్రిడ్ అనేటువంటి ఆప్షన్ ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ డిజైన్స్ చేసేటప్పుడు. దీన్ని కంపల్సరీ మీరు యూజ్ చేస్తూ డిజైన్ చేసినట్టయితే పెద్ద ఇబ్బందులు లేకుండా మీ డిజైన్ చాలా ఈజీగా కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో హైడ్ గ్రిడ్ అనేది మీకు అర్థమైంది, స్నాప్ టు గ్రిడ్ అనేది కూడా మీకు అర్థమైంది.
అలాగే షో గ్రిడ్, హైడ్ గ్రిడ్ రెండు కలిపి ఒక దానిలో ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ దాన్ని మనం ఒక స్విచ్ లాగా వాడుతుంటాం. ఒకసారి షోలో ఉన్నప్పుడు హైడ్ కనపడుతుంది, హైడ్లో ఉన్నప్పుడు షో వస్తుంది. ఈ రెండు కాకుండా స్నాప్ టు పాయింట్ అని కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు అర్థం. స్నాప్ టు పాయింట్ అని. అసలు దీని అవసరం ఏంటి అన్నప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ని డ్రా చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు గమనించాలి మీరు ఇక్కడ. మీకు స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, యాంకర్ పాయింట్స్ ఇవన్నీ కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ టైం మీరు ఏదైనా సరే ఒక లైన్ కానీ ఏదైనా డ్రా చేసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు ఆ పాయింట్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. నేను ఏం చేస్తున్నాను, ఈ లైన్ పట్టుకుని మూవ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గరికి మనం రాగానే ఆటోమేటిక్గా ఇంటర్సెక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి యూస్ఫుల్గా ఉండేటువంటి ఆప్షనే స్నాప్ టు పాయింట్ అనేటువంటి ఆప్షన్. జాగ్రత్తగా గమనించండి. నేనేం చేస్తున్నానంటే ఒక లైన్ తీసుకుంటున్నాను, ఇంకొక లైన్ కూడా తీసుకుంటున్నాను. ఈ లైన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ దగ్గరికి మూవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు పాయింట్కి దగ్గరలోకి వచ్చేస్తారో ఆటోమేటిక్గా అటాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి సపరేట్ అటాచ్మెంట్ అనేది ఏం జరగట్లే. ఎప్పుడైతే నేను ఈ పాయింట్ దగ్గరికి వచ్చానో ఆటోమేటిక్గా మనకి స్నాప్ అయి కనపడుతుంది. సో ఈ విధంగా యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా మీరు ఏదైనా సరే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కనెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్నాప్ టు పాయింట్స్ అనేటువంటి ఆప్షన్ మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందాక మీరు చూసినప్పుడు నేను జూమ్ చేసి వర్క్ చేసినప్పుడు చాలా క్లోజ్అప్లోకి వెళ్ళాను. గమనించండి, ఇప్పుడు మీకు మ్యాగ్నిఫైర్ సింబల్లో కూడా మైనస్ కానీ ప్లస్ కానీ సింబల్స్ కనపడట్లా. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ జూమ్ కండిషన్కి వచ్చారనేది దాని అర్థం. ఈ కండిషన్లో నేను కనుక స్క్రోల్ బార్ని యూజ్ చేశానంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందో నాకే అర్థం కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక ముఖ్యమైనటువంటి కమాండ్ ఉంది. దీన్ని మీరు చాలా చాలా యూస్ఫుల్గా చూడొచ్చు. నావిగేటర్ అని ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, నావిగేటర్. ఈ నావిగేటర్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు చూసినట్టయితే మీరు ప్రస్తుతం ఏ లొకేషన్లో ఉన్నారనేటువంటిది ఈ రెడ్ కలర్ మార్క్ ద్వారా మీరు చూడొచ్చు. అలాగే మీరు డ్రా చేసినటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా ఇక్కడ కనపడుతుంది మీకు. కాబట్టి ఈ మార్క్ను పట్టుకొని మీరు డ్రాగ్ చేసి మీరు డ్రా చేసిన ఎలిమెంట్ మీద కనుక దాన్ని తీసుకొచ్చినట్టయితే ఈజీగా మీరు పట్టుకోవచ్చు. మీరు నావిగేషన్ అనేది ఒక్క చోటే కాదు, చాలా వాటిలో చూస్తారు. ఈ రోజున మనకి వెహికల్స్లో నావిగేషన్ ఉంది. అదేవిధంగా గేమ్స్ ఆడేటప్పుడు మీకు నావిగేషన్ ఉంటుంది. కంప్యూటర్ గేమ్స్లో మీకు నావిగేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మనం వెహికల్ మోడ్లో ఉండి గేమ్ ప్లే చేస్తున్నప్పుడు మనకి ఆ నావిగేషన్ లేకపోతే అసలు మీ వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు కూడా అర్థం కాదు. సో కాబట్టి ఇది కూడా చాలా రెగ్యులర్ కమాండే, ఏం పెద్ద గొప్ప విషయమే కాదు. అదేవిధంగా ఈ నావిగేటర్ ప్యాలెట్లో మీరు ఈ స్క్రోల్ని మనం డ్రాగ్ చేస్తూ మనకి ఎంతవరకు నావిగేషన్ అవసరం చూడొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దీన్ని ప్రాక్సీ ఏరియా అంటాం. ఈ ప్రాక్సీ ఏరియాని డ్రాగ్ చేయడం ద్వారా మీరు ఎక్కడికి మూవ్ అవ్వాలంటే అక్కడికి మూవ్ అవుతూ కూడా కనపడచ్చు. ఇవన్నీ కూడా నావిగేటర్ ప్యాలెట్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ నావిగేటర్ ప్యాలెట్ని మీరు విండో మెనూ నుంచి ఓపెన్ చేయొచ్చు. నావిగేటరే కాదు, ఏ ప్యాలెట్ అయినా సరే. అలా కాకుండా మీకు మీ వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు జనరల్గా మీరు కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్ లేదా హ్యాండ్ టూల్ యూజ్ చేస్తూ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి వ్యూ మెనూలో స్నాప్ టు పాయింట్ ఉంటుంది, స్నాప్ టు గ్రిడ్ ఉంటుంది, షో గ్రిడ్ ఉంటుంది, అలాగే స్మార్ట్ గైడ్స్ అండ్ గైడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా రూలర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా ఆఖరిగా మనం ఈ వీడియో క్లిప్లో చూసేది ఏంటంటే క్రాప్ మార్క్స్ అంటాం. చిన్న డౌట్ వస్తుంది, అసలు క్రాప్ మార్క్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేయాలి. ఉదాహరణకి నేను ఒక చిన్న బిజినెస్ కార్డ్ లాంటిది తయారు చేయాలని అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు దాని విడ్త్, హైట్ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో సహజంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3.5 ఇంచెస్ బై 2 ఇంచెస్ అని స్టాండర్డ్ వాల్యూ ఒకటి ఇచ్చాను. అయితే నా కార్డు మొత్తం కలర్ వైట్ కలర్లో ఉంటుంది అనుకుందాం ఉదాహరణకి. అన్నప్పుడు మీరు ఈ బ్లాక్ అవుట్లైన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఓన్లీ మీరు డిజైన్ చేసేటప్పుడు మీకు బౌండరీ తెలియడం కోసం పెట్టుకోవచ్చు తప్ప ప్రింటింగ్ వెళ్ళేటప్పుడు ఈ బ్లాక్ అనేది ఉండడానికి వీల్లేదు. సో నేనేం చేస్తున్నానంటే కలర్స్ దగ్గరికి వచ్చేసి నన్ను అప్లై చేస్తున్నా. ఈ కమాండ్ మీ అందరికీ తెలిసిందే, బేసిక్ కమాండ్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, అసలు మీ విజిటింగ్ కార్డ్ ఎక్కడుందో మీకే అర్థం కావట్లేదు. ఎందుకు? విజిటింగ్ కార్డ్ కలర్ వైట్ ఉంది, రెండోది బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది. కాబట్టి అసలు మీకు ఆ కార్డ్ ఎక్కడుందో తెలియట్లేదు. రెండోది ఇదే విధంగా మీరు ప్రింట్ ఇచ్చారనుకోండి, ఉదాహరణకి ఈ విజిటింగ్ కార్డులో నేను నా కంపెనీ లోగోలు రెండు లోగో క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో కలర్స్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇది ఓన్లీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇట్లా పెద్ద డిజైన్ ఎక్స్పెక్ట్ చేయదు మీరు.
చేశాను. బాగుంది. ఇప్పుడు ఈ 2 సింబల్స్ కూడా నాకు విజిటింగ్ కార్డ్ లోపల ఉన్నాయని తెలిసిపోతుంది సెలెక్ట్ చేసినప్పుడు. కానీ ఎప్పుడైతే అవుట్ సైడ్ క్లిక్ చేస్తానో మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేయాలి, ప్రింట్ అయిపోయిన తర్వాత పేపర్‌ని ఎక్కడి నుంచి ఎంతవరకు కట్ చేయాలనేది ఇప్పుడు పెద్ద సమస్య. అది తెలియదు. జనరల్‌గా ఏం చేస్తామంటే మనం మామూలుగా చేసినప్పుడు మార్కర్స్ మనం పెట్టిస్తాం. అంటే జనరల్‌గా ఒక పెన్సిల్ తీసుకొని మార్కర్స్ అంటే రిఫరెన్స్ లైన్స్ లాంటివి గీసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ సాఫ్ట్‌వేర్‌లో అవసరం లేదు. ఎప్పుడైతే మీరు కార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చేసి క్రియేట్ ట్రిమ్ మార్క్స్ అని ఒక కమాండ్ ఇక్కడ ఉంటుంది. అదే కమాండ్ ఈవెన్ మనకి ఎఫెక్ట్ మెనూలో కూడా క్రాప్ మార్క్స్ అని కూడా ఉంటుంది. ఏదైనా ఒక కమాండ్ మీరు సెలెక్ట్ అనేది చేసినట్టయితే ఆటోమేటిక్‌గా ఇల్లస్ట్రేటర్ ఎక్కడి వరకు క్రాప్ చేయాలి అనేటువంటిది మీకు చక్కటి మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రింట్ తీశారంటే ఆటోమేటిక్‌గా ఇవి ప్రింట్ వచ్చేస్తాయి. ఇవి రిజిస్ట్రేషన్ కోసం అన్నమాట. ఒక్కొక్కసారి సింగిల్ కలర్ ఇచ్చేటప్పుడైతే ఓన్లీ కటింగ్ కోసం ఉపయోగపడతాయి. లేదా మల్టీ కలర్ ప్రింట్ తీసేటప్పుడు ఈ సర్కిల్‌లోనే 3 కలర్‌లు, 4 కలర్‌లు ఉన్నాయనుకోండి. 4 కలర్స్ ఉన్నాయి. అప్పుడు దీన్ని 3 ఆర్ 4 టైమ్స్ ఈ పేపర్‌ని మనం కలర్ రోలర్స్ నుంచి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో గనక మనం ఈ రిజిస్ట్రేషన్ మార్క్స్ గనక ఇవ్వకపోయినట్టయితే కొంచెం ప్లేట్స్ అనేటువంటివి ఇటు అటు జరిగేటువంటి అవకాశం ఉంది. జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి కలర్ ఇన్ఫర్మేషన్ కూడా ఓవర్‌లాప్ అయ్యి చూడటానికి చాలా మంచిగా అనిపించదు. సో కాబట్టి ఇది ఒకటి మనకి ఎంతవరకు బౌండరీ ఉందనేది అంతవరకు కట్ చేయడానికి ఒకటి. రెండోది ప్రింటింగ్‌కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేట్స్ మల్టిపుల్ కలర్ ప్లేట్స్ ప్రింటింగ్‌కి వెళ్ళేటప్పుడు రకరకాల ప్లేట్స్ ఇవ్వాలి కాబట్టి ఆ సమయంలో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎగ్జాక్ట్ పొజిషన్ తెలియజేయడం కోసంగా క్రాప్ మార్క్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. అంతే తప్ప వీటి అవసరం మనకి ఇంటర్నెట్లో కానీ లేదా మొబైల్ డివైజెస్ కానీ ఇక్కడ కూడా ఆన్ స్క్రీన్లో ఎటువంటి అవసరం కూడా వీటికి ఉండదు. కేవలం ప్రింటింగ్లో మాత్రమే వీటి అవసరం ఉంటుంది. సో ఈ అవసరాన్ని తెలుసుకొని దీన్ని కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే చక్కగా మీరు దాని రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేయగలుగుతారు. సో ఈ వీడియో క్లిప్లో మేము అనుకున్నటువంటి అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ పాయింట్స్ని చక్కగా ప్రాక్టీస్ చేసి ఆ టెక్నికల్ నాలెడ్జ్ని గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూస్లో కానివ్వండి లేదా మీరు వర్క్ చేసేటువంటి వాటిలో కానివ్వండి వీటిని యూజ్ చేసుకొని చక్కటి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ videovillas.com. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రీనే కాబట్టి అందరినీ కూడా కొంచెం రెగ్యులర్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.